ప్రధానమైన అంశాలపైన ఈ సమాజానికి తెలియజేయడానికి కోసం ప్రత్యేక సమావేశాన్ని, పాత్రికేయ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ప్రధానంగా టెక్కల్ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఉక్కుమెట్టడం, ఇక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నుకోబడిన రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే టెక్కల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. మరి శ్రీకాకుళం జిల్లాకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉంటూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లా, ఒరిస్సాకు దగ్గరగా ఉన్న టెక్కలిపట్నం ఈరోజు ఏ విషయంలో చూసినా అన్ని రంగాల్లోనూ కూడా చాలా వెనుకబడుతనంగా, ఎటువంటి పారదర్శకత లేకుండా విచ్చలవిడిగా సాగుతున్న ఈ అరాచకాలని ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన మనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ మనం గమనిస్తే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 మాసాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఆ శాఖ పైన పట్టు లేకుండా, ఆ శాఖకు సంబంధించిన ప్రధానమైన అంశాలపైన ఏనాడు చొరవ చూపించకుండా ఒక్క టెక్కల్ నియోజకవర్గం మంత్రిగా తిరుగుతూ, రాష్ట్ర మంత్రిగా కాదు, ప్రతి జిల్లా మంత్రిగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో పర్యటించడం, నిమ్మాడు క్యాంప్ ఆఫీసు, కోటబొమ్మాల క్యాంప్ ఆఫీసులోనే కూర్చుంటూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన దాడులు చేయించడం, ఇష్టారాజ్యంగా కార్యకర్తలను రెచ్చగొట్టి గ్రామ స్థాయిలో అల్లర్లు సృష్టించడం, అది కుటుంబాల మధ్య, అలాగే మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య, అతని రాజకీయ లబ్ధి కోసం ప్రధాన అంశాలు పక్కన పెట్టి తన శాఖను కూడా న్యాయం చేయకుండా రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న శాఖల్లో పరిగణలో తీసుకుంటే అతను శాఖకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్లోనే 17వ ర్యాంక్ వచ్చింది. అసలు సిగ్గుతో తలొచ్చుకోవాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రజలు మీకు ఏ బాధ్యత అప్పగించారు, మీ ముఖ్యమంత్రి గారు మీకు అప్పగించిన శాఖ ఏంటి, ఈ జిల్లాలో మీరు సాగిస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఏ అంశాలపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కానీ, మీరు ఎందుకు బాధ్యత వహించట్లేదు? ఈరోజు చూసుకుంటే జిల్లాలో ధాన్యం కొనుబడి వ్యవసాయ శాఖ మంత్రి గారి సొంత జిల్లాలో, అతని ఇలాకాలో ధాన్యం కొనుబడి పూర్తిగా ఆగిపోయింది. గడిచిన సంవత్సరంలో 2600, 2800 సాంబ మసూరికి, సన్న బియ్యానికి రేటు పలికితే 80 కేజీలు బ్యాగు 2600 నుంచి 2900 వరకు గత సంవత్సరం ధాన్యం కొనుబడి జరిగితే, అదే సన్న బియ్యాన్ని ఈ సంవత్సరం కూడా పండిస్తే అధిక రేటు వస్తుందని చెప్పి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చి సాంబ మసూర్ని విపరీతంగా పండిస్తే ఈవేళ ధాన్యాన్ని కొనుబడే చేసే అధికారులు కానీ,
మిల్లర్స్ కానీ పూర్తిగా లేరు. బ్రోకర్లకు పెట్టుకునే నియోజకవర్గం అంతా బ్రోకర్లు, ధాన్యం బ్రోకర్లు. యూరియా అమ్మితే లెఫ్ట్లో అమ్ముకోవటం. రైస్ మిల్లర్స్ పూర్తిగా మంత్రి గారు మాకు ఉన్నారని చెప్పి రైతులను గసిరీసి వాళ్ళకు నచ్చిన రేటు ఇవ్వమండం. ఈవేళ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కూడా కొనకుండా అదే సాంబ మసూరి, సన్నబియ్యం ధాన్యం ఈరోజు బస్తా 1600, 1700 రూపాయలకు అడుగుతున్నారు. రైతులు వెళ్ళి రైస్ మిల్లర్స్ దగ్గర లబోదిబోమని ఏడ్చుకొని కూర్చోవలసిన పరిస్థితి. వ్యవసాయ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్తే మీకు టార్గెట్స్ వస్తాయి, క్లియర్ చేస్తానని చెప్పి సీజన్ అంతా నడిపించారు మాటలతోనే. ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలు రచ్చబండపుల పైన, ప్రభుత్వ కార్యాలయాలు అరుగుల పైన ఏ గ్రామంలో ధాన్యం బస్తాలే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటివన్నీ అచ్చెన్నాయుడు గారి కంటికి కనిపించట్లేదా అని అడుగుతున్నాను. నువ్వు వ్యవసాయ మంత్రి కదా, నీ నియోజకవర్గంలోనే ఇంత దారుణంగా ఉంటే అన్ని పత్రికలు, సాక్షి పత్రిక అయితే వైఎస్ఆర్ పార్టీ దాన్ని మీరు ముద్రేసి పక్కన పెడుతున్నారు. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి ఈరోజు చిన్న పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు జరగట్లేదు, సన్నబియ్యం ధాన్యానికి మద్దతు ధర రాలేదు అని గొగ్గోలు పట్టి ప్రజల సమస్యని అధికారుల దృష్టికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంటే, ఇటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రయత్నం చేస్తుంటే మీరు బాధ్యతగా ఉండవలసిన మంత్రి కనీసం దాని మీద దృష్టి పెట్టట్లేదు. రైస్ మిల్లర్స్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. రైస్ మిల్లర్స్ ఏమిస్తారో దాన్నే ఆశిస్తున్నారు తప్ప రైతుల పక్షాన్ని ఆలోచన చేయట్లేదు. దీనికి గొప్పగా మీరేం చెప్పారు ఈ సంవత్సరం? అన్ని చెరువులు నీరు నింపించేస్తాం, రెండో పంటకు బ్రహ్మాండంగా నీరు అందిస్తాం, ఇక్కడ నుంచి థాయిలాండ్ వరకు వంశార్ కెనాల్ని మేము పూర్తి చేసాం, బాగు చేసాం. కెనాల్ని బాగు చేసి కెనాల్లో ఉన్న చెత్తంతా తీసాం, నీరు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. మీ మాటల నుంచి ఎత్తుగా, పొడవుగా, లావుగా, దెబ్బగా ఉన్నారు కదా అని చెప్పి మీ మాటలు నమ్మి ఈరోజు రైతులంతా కూడా రెండో పంట వేస్తే మీరు అధికారికంగా అనౌన్స్ చేసి రెండో పంట ఈరోజు వేస్తే నీరివ్వలేదు. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే నరసన్నపేట వరకు రెండో పంటకు నీరు అందుతుంది. అక్కడి నుంచి కోటబొమ్మాల మండలం కొంత భాగం రెండో పంటకు నీరు అందుతుంది. ఇక టెక్కల్లో కొంత భాగమే రెండో పంట వ్యవసాయం చేస్తారు. సంతబొమ్మాల్లో కొన్ని గ్రామాలు మాత్రమే వ్యవసాయం చేస్తారు. నందిగామలో కొంత భాగం మాత్రమే రెండో పంట వేస్తారు. మరి మీ అధికారులే అధికారికంగా అనౌన్స్ చేశారు కదా రెండో పంటకు నీరు అందిస్తామని చెప్పి. మరి ఎందుకు ఈరోజు రెండో పంటకు మీరు నీరు అందించలేదు? టోటల్గా లెక్కేస్తే 500 హెక్టార్ల కంటే మించి రెండో క్రాప్ వేసి ఉండరు. చెప్పమనండి మీ అధికారులకి, ఇక్కడ ఏడీ అగ్రికల్చర్కి చెప్పమనండి, ఎందుకంటే ఎక్కువ వేసారా కాలం దాన్ని వాటర్ ఇవ్వడానికి కోసం కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా రెండో పంటకు నీరు అందించకుండా చేతులు ఎత్తేసారు. రైతులు ఉసూరు అంటున్నారు. ఏ గ్రామం వెళ్ళినా సరే పంటకు నీరు ఇస్తామంటే మేము క్రాప్ వేసాము, మాకు నీరు అందించలేదని చెప్పి. దీనికి ఏం సమాధానం చెప్తారో అచ్చెన్నాయుడు గారు చెప్పండి.
మీరు ఇలాంటివన్నీ విడిచిపెట్టి మీ శాఖకు మీరు న్యాయం చేయక, మీకు ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయక, మీ అవసరాలకి, మీ స్వార్థానికి, మీ కమిషన్లకు పూర్తికి కుటుంబం అంతా కూడా ప్రజల మీద పడి వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసి నియోజకవర్గంలో ఉన్న పాలిసింగ్ యూనిట్లు కానీ, క్రషర్స్ కానీ, మరి అలాగే గ్రానైట్ పరిశ్రమలు కానీ అన్నిట్లపైన దందాలు నడిపించుకుంటున్నారు. మైనింగ్ క్వారీలకి పెర్మిషన్ లేని మైనింగ్ క్వారీలు నడిపించుకుంటున్నారు టెక్కల్ నియోజకవర్గంలో. ఈవేళ పోర్టుకు పంపిస్తున్న రాయంతా కూడా అక్రమార్గంలో మీరు ఈరోజు పంపించి మీ కుటుంబ సభ్యులు పెట్టి పంపించుకుంటున్నారు. ఎక్కడ ఏమి దొరుకుతుందో దోసేస్తున్నారు. అధికారులను భయపెట్టి ఇష్టారాజ్యంగా దోసేస్తున్నారు. మరి రైతులకు సంబంధించిన అంశాలపైన మీరు ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు? ఇది చెప్పమని, దీనికి కూడా రైతు కూడా వచ్చి మీకు కమిషన్ ఇవ్వాలా? దాన్ని ఆశిస్తున్నారా? ఇది మీ బాధ్యత కాదా? అసలు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ వంశధార వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతే కదా రైతు రెండో పంట వేశాడు. రెండో పంట వేస్తే నీరు అందించవలసిన అవసరం లేదా? ఇవాళ వేసవి ఎంత విలయతాండం చేస్తే అసలు మార్చి నెలలోనే ఇంత ఎండలుంటే చెరువులో నీరు లేదు. అసలు పశువులకి ఏం నీరు పెట్టాయి? ఏం చేయాలా? పశువులు కడుక్కోవాలంటే నీరు లేదు, తాగుదామంటే నీరు లేదు. ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి కలెక్టర్ గారిని కోరుతున్నాను. మీరు చూడండి, ఆ గ్రామాల్లో వెళ్ళి చూడండి. రెండో క్రాప్ వేసిన గ్రామాలు కానీ, చెరువులు ఎండిపోయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న గ్రామాలు కానీ ఒకసారి చూడమని కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇవన్నీ ఆయనకి బాధ్యత లేదు. చెత్త ఓడ్చడానికి పలాస పరిగెత్తారు నిన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి. మేము ఈ జిల్లాలో చెత్తని ఊడ్చేస్తామని చెప్పి, అసలు మీ ఇంట్లో పెద్ద చెత్త ఉంది, మీ నియోజకవర్గంలో పెద్ద చెత్త ఉంది, మీరే పెద్ద చెత్తలాగా అందరికి కనిపిస్తున్నారు. మరి ఈ చెత్త ఎవరితో అలా ప్రజలు చూసేస్తారు కదా సమయం వచ్చినప్పుడు. మీ అందరికీ మీ చెత్తని ప్రజలు చూసేసే 10 రోజులు వస్తాయి కదా. మరి చెత్త ఓడడానికి పలాస పరిగెత్తిన మీరు టెక్కల్ టౌన్లో ఉన్న చెత్తని గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీధి ఇంటింటికి పొడి చెత్త, తడి చెత్తని వేరు చేస్తూ చెత్త అంతా క్లియర్ చేసి ఏ గ్రామం అవనేయండి, ఏ పంచాయతీ అవనేయండి, ఏ మున్సిపాలిటీ అవనేయండి, ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేషనల్ అవార్డు ఇచ్చే స్థాయికి వెళ్ళింది. మరి ఇప్పుడున్న స్పీకరు అయ్యన్న పాత్ర గారు చెత్త మీద పొందేస్తారని ఆయన విచ్చలవిడిగా ఆ రోజు మాట్లాడేవారు. మరి ఈరోజు మీరు చేస్తున్న పనేంటి? ఒక పక్క చంద్రబాబు నాయుడు చీపురు పట్టుకొని పరిగెడుతున్నాడు ఫోటోలకి, ఇంకో పక్క ఇక్కడున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చీపురు పట్టుకొని ఫోటో కోసం పరిగెడుతున్నారు, ఇంకో పక్క లోకేష్ గారు చీపురు పట్టుకొని పరిగెడుతున్నారు. మీరు ఈ చెత్త తొలగిస్తామని మీరు కిందనున్న గ్రామ స్థాయిలో పనిచేసిన శానిటైజర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు ఇస్తే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా గత ప్రభుత్వంలో పనిచేశారు, పనిచేసి చూపించారు. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళకి సహాయపడితే, ప్రభుత్వం సహాయపడితే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మరి ఈరోజు మీరు అధికారం ఉంది కదా అని చెప్పి గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు గ్రామాల్లో ఉన్నారని చెప్పి శానిటేషన్కి నిధులు ఖర్చు పెట్టించకుండా
వాటర్ ఫెసిలిటీస్కి నిధులు ఖర్చు పెట్టించకుండా, కనీసం బోర్ రిపేర్ అయితే నిధులు ఖర్చు పెట్టించకుండా, డ్రైనేజీలు క్లీన్ చేసుకుందామంటే నిధులు ఖర్చు పెట్టకుండా, సర్పంచుల తాలూకా అధికారాన్ని హరిస్తూ మీ ఇష్టారాజ్యంగా గ్రామ పంచాయతీల్లో నిధులు ఖర్చు పెట్టించుకోకుండా విజిలెన్స్ని పెట్టి ఎంక్వైరీలు చేయించి పంచాయతీరాజ్ విభాగం కానీ ఆర్డబ్ల్యూఎస్ విభాగాన్ని కూడా మీ కంట్రోల్లో పెట్టుకుని ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు ఒక్క పని కాకుండా మీరు అడ్డు తగులుతున్నారు, అల్లరిపెడుతున్నారు. గ్రామ పంచాయతీలో జరిగిందేంటి? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచుల్ని, వాళ్ళ అధికారాలని ఈరోజు మీరు హరిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎవరిని చెప్పినా ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ని చెప్తే ఉన్న నిధుల్ని పారదర్శకంగా ఖర్చు పెట్టించి గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ చేయమని కోరుతున్నా సరే చేయలేని పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చారు. ఒక పక్క అధికారులతో ప్రజాప్రతినిధులు చేసే కార్యక్రమాల్ని, అధికారులు చేసే పనుల్ని అడ్డగం పెట్టి ఆఫ్ చేసి, రెండో పక్క మీరు సీపుర్లు పట్టుకొని గ్రామాల్లో ఊడ్చేస్తాం అని చెప్పి మీరు చేస్తున్నారే, దేనికోసం? ఇది ఎక్కడ ఏం కనిపిస్తే అది పట్టుకుపోవడానికి. దాన్ని జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీని మీ వెంట తీసుకెళ్ళి ప్రజలకి అది చూపించి భయపెట్టాను. ఇది మీరు చేస్తున్న పని. దాంట్లో మీరు చెప్తున్న మాటలకి, మీరు చేస్తున్న పనికి ఎంత పొంతం లేదో చూసుకోండి. ఈవేళ ఒక్క టెక్కలి పట్టణంలో ఈరోజు మనం తీసుకుంటే శానిటేషన్ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఏ వీధికి రండి, రామానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పదండి చూద్దాం. ఏ వీధికి వెళ్ళినా సరే చెత్త రోడ్లపైన పడి విపరీతంగా ప్రజలకి వ్యాధులు వచ్చే పరిస్థితి వచ్చింది. రెండో పక్క చూసుకుంటే టెక్కల్లోనే డెకెట్ కేసులన్నీ టెక్కల్లోనే జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు కళ్ళు మూసుకొని కూర్చోన్నారు. టెక్కల పోలీసులంతా కూడా అచ్చెన్నాయుడు గారు భజన చేయడానికి ఉన్నారు తప్ప ప్రజల రక్షణ కోసం లేరు. అచ్చెన్నాయుడు గారి దగ్గర మప్పి పొందితే చాలు అనే భావంతో పనిచేస్తున్నారు. ఈ 9 మాసాల్లో టెక్కల పట్టణంలో జరిగిన దొంగతనాలను ఒక్కసారి పరిశీలించమని మంత్రిని అడుగుతున్నాను నేను. ఒరిస్సా నుంచి మార్నింగ్ ట్రైన్లో దిగితే, ఈవినింగ్ ట్రైన్లో దిగితే పట్టపగలు దొంగతనాలు చేసి పట్టుకుపోతున్నారు. ఖాళీగా ఉన్న ఇల్లు రాత్రులు కొట్టేస్తున్నారు. ఇది మీరు చేసిన ఘనకార్యాలు. మరి రెండోది మనం చూస్తున్నాం, ఇక్కడ లెక్కర వ్యాపారం అంతా కూడా ఒరిస్సా నుంచి విచ్చలవిడిగా టెక్కల్లో లెక్కర ఏరులై పారుతుంది. ఒరిస్సా లెక్కరు ఒక పక్క అధిక రేట్లతోనే అంతా సాలిడ్గా మరి అన్ని కుటుంబాలుగా షాపుల కింద అది నామకరణం చేసుకున్నారు. ఏ షాప్ అడిగినా ఈ చంద్రబాబు నాయుడు గారి షాప్ అంటున్నారు, లేదా అచ్చెన్నాయుడు గారి షాప్ అని చెప్తున్నారు. బెల్ట్ షాప్లో కూడా నేను అచ్చెన్నాయుడు గారి మనిషి అంటే ఎక్సైజ్ రిటర్న్గా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే బెల్ట్ షాప్ అమ్ముకున్నవాడు అచ్చెన్నాయుడు గారు పెట్టుకున్న బెల్ట్ షాప్ అని బోర్డు పెడుతున్నాడు. ఇంట్లో ఒక క్యాలెండర్ పెట్టి ఇది అచ్చెన్నాయుడు గారి ఇల్లు అని బెల్ట్ షాప్ను కూడా మెయింటైన్ చేసుకుంటున్నాను. అంటే అత్యధికమైన బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయంటే టెక్కల నియోజకవర్గంలో ఉన్నాయి. బ్రాందీ షాపులన్నీ ఎవరు నడిపిస్తున్నారంటే అచ్చెన్నాయుడు బినామీలు అందరూ నడిపిస్తున్నారు. మద్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒరిస్సా నుంచి వచ్చి సేల్ అవుతుంది. ఏమయ్యా నేను అడుగుతున్నాను అచ్చెన్నాయుడు గారికి, గడిచిన ప్రభుత్వంలో టెక్కల్ టౌన్లో ప్రభుత్వం నడిపించిన బ్రాందీ షాపుల్లో అయిన సేల్కి ఈ 9 మాసాల్లో మీ ప్రభుత్వంలో వచ్చిన సేల్కి కంపారిజన్ చేయమనండి.
తాగే వాళ్ళు తగ్గిపోయారా? ఒకసారి కంపారిజన్ చేయండి. ఒరిస్సా నుంచి వెచ్చలవిడిగా మద్యాన్ని తీసుకొచ్చారు. ఒకటే పని, దొంగతనాలు ఒక పక్క జరిగితే, లిక్కర్ దందాలు ఒక పక్క జరుగుతుంటే, మరి ఈరోజు మనం చూస్తే టెక్కల్లో దగ్గర ఉన్న కొన్ని కాలేజీలు, ఐతం కాలేజీ కానీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న కుర్రాళ్ళకి ప్రత్యేక వ్యాపారం ఇప్పుడు జరుగుతుంది. కుర్రవాడు బైక్ తాకట్టు పెడితే 10,000, 20,000, 10 రూపాయలు వడ్డీకి ఇస్తున్నారు. 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి అధిక వడ్డీలతో చదువుతున్న కుర్రవాళ్ళ తాలుగా స్టూడెంట్స్ని వసిపరుచుకొని వాళ్ళకి గంజాయిని బానిసలు చేసేస్తున్నారు. టెక్కల్లో ఈ మధ్యకాలంలో దొరికిన గంజాయి చూడండి, టెక్కలపట్నంలో విచ్చలవిడిగా గంజాయి. విపరీతంగా గంజాయి వ్యాపారం టెక్కల కేంద్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పోలీసు ఎవరు కూడా దొంగతనాలు చేసినా పట్టుకోరు, ఒరిస్సా సారా అమ్ముకున్నా పట్టుకోరు, అది వడ్డీలకి అందుకే వడ్డీలతో అప్పులిచ్చి ప్రజలకు హెరాస్మెంట్ చేసినా పట్టుకోరు. ప్రత్యేకించి గంజాయి విచ్చలవిడిగా టెక్కలపట్నంలో అమ్ముతుంటే, టెక్కల గ్రామ పంచాయతీలు అమ్ముతుంటే, టెక్కల్లో టౌన్ చూసుకుంటే ఏ గ్రామం వెళ్ళినా దాన్ని అడిగే నాదుడే లేకుండా పోయింది. పూర్తిగా వన్ సైడ్. ఇది ప్రజలు గమనించమని, ప్రజలు తెలుసుకోమని, వాస్తవాన్ని ప్రజలు రోజు చర్చించుకుంటున్నారు. రౌడీ షెట్లకు రాజ్యం వెళ్ళింది. అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత రౌడీ షెట్లు ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్తున్నారు. గంజాయి, లిక్కరు, వడ్డీ వ్యాపారస్తులు రాజ్యం వెళ్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతుంది. అతని శాఖ అయిన వ్యవసాయ శాఖకు సంబంధించి పండించిన రైతు పంటని గిట్టుబాటు ధర ఇవ్వక అధిక రేటుకు అమ్ముకోవచ్చు అని ధాన్యాన్ని, సన్నబియ్య ధాన్యాన్ని ఇవాళ రైతులు పండిస్తే కొనుబడి చేయక, రైస్ మిల్లర్స్ అంతా కూటమిగా ఏర్పడి ధాన్యాలు లిఫ్ట్ చేయక, గత సంవత్సరంలో వచ్చిన రేటు కూడా ఈ సంవత్సరం ఇవ్వకుండా, ఇవి అన్ని పత్రికలు రాస్తున్నా సరే మంత్రి గారికి కనిపించట్లేదు కంటికి. అతని కొల్లంతా పొరలు కమ్మేస్తున్నాయి, మూసుకుపోయాయి. ఇది మీ బాధ్యత కాదా అంటున్నాను. అందుకే ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా నిన్ను కూడా ఏ ఒక్క శాసనసభ్యుడు నిన్ను అడుగు పెట్టించట్లేదు. అందుకే టెక్కల మంత్రిగా తిరుగుతున్నావు. ఈ టెక్కల్లో నిన్ను గెలిపించిన ప్రజలకు కూడా మోసం చేస్తున్నావు. ఇది నీవు చేసే ఘనకార్యం. ఇప్పటికైనా సరే ఈ నియోజకవర్గంలో పండించిన, ఈ జిల్లాలో పండించిన ధాన్యాన్ని, ఈ నియోజకవర్గంలో పండించిన ధాన్యాన్ని, వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుని ఆదుకోండియ్యా బాబు. ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా మీరు పనిచేస్తున్నారు. ఇది అన్ని వర్గాలు ఆలోచన చేయమని, అన్ని వర్గాలు ఈ విషయంపై నిలదీయమని. ఇది ప్రధానమైన సమస్య. రైతుకి, పేద కుటుంబానికి గడిచిన ప్రభుత్వంలో అనేక సంక్షేమాలు పథకాలు వచ్చి 5 సంవత్సరాలు ప్రతి ఇంట్లో కూడా ఆనందం తాండవిస్తే 9 మాసాల్లో ఒక్క పథకం ఇవ్వకుండా పండించుకున్న ధాన్యాన్ని కూడా ఈరోజు మీరు నిర్లక్ష్యం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దేవుడిగా కొలుస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా
ఆనందంగా అనేక పథకాల ద్వారా ప్రతి ఏటా ప్రతి పేదవాడు సంవత్సరానికి 70,000 నుంచి 1,50,000 వరకు అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఆసరా కానీ, చేయొత్తు కానీ, మత్స్యకార భరోసా కానీ, ఇలా అనేకమైన పథకాలు ప్రతి కుటుంబానికి వచ్చి ఆనందంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఆనందం గడితే ఈ ఎన్డీఏ కూటమి 9 మాసాల్లో ఒక్క పథకం కొత్తగా ఇవ్వక ఉన్న పథకాలన్నీ రద్దు చేసి పండించుకున్న ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వక ఈ వేట కూడా గ్రామాల్లో ధాన్యం మరి బస్తాలు నిట్టీలు కట్టి ఉండిపోయిన పరిస్థితి. అందుకు మీడియా సోదరులకు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి నేను కోరుతున్నాను, ఈ ప్రధానమైన సమస్యను టెక్కలి పట్టణాన్ని కాపాడుకుందాం. టెక్కల్లో ఈ దందాలను ఆపడానికి కోసం ప్రతి ఒక్కరూ చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గంజా అమ్మకాలను కానీ ఎప్పుడూ లేదు ఇలాంటి సంస్కృతి. ఒరిస్సా లిక్కర్ని ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఈ దొంగతనాలను కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఈ అధిక వడ్డీలతో స్టూడెంట్స్ని కూడా వశపరుచుకుంటున్న దందాలని ఆపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ప్రజాస్వామ్యవాదులంతా కూడా నడుం బిగించమని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.